నీ డౌట్ తీరబోతుంది. ఆయన సమర్థుని నేనని నీ కార్యం చేసి నీకు చూపిస్తాడు, నిన్ను సాక్షిగా వాడుకుంటాడు బిడ్డ. హల్లెలూయా. సహజంగా మీరు ఒక విషయం తెలుసుకోవాలా, మనకి ఏ సమస్య వచ్చినా బిడ్డలారా, ఏ సమస్య వచ్చినా తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన చూడాలనుకో, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆర్థికంగా సమస్య వచ్చింది అనుకుందాం, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన ఆర్థిక సమస్యను తీర్చేవాళ్ళ దగ్గరికి వెళ్తాం, అంతే కదన్నా. అంటే మన భాషలో చెప్పాలంటే, ఈ మాండలికంలో వాడతారో వాడరో కానీ నాకు తెలియదు, మా మాండలికంలో వాడతారు. ఏంటంటే, బాగా ఉన్నవాడురా వాడు అంటాడు. తెలిసి ఈ పదం, ఉన్నవాడు దగ్గరికి వెళ్తాం, అంతేనా? అయితే ఈ మాండలికలో కూడా ఈ పదం ఉందన్నమాట. చాలా ఉన్నవాడు రా అంటాం కదా. ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలా, లేనివాడి దగ్గరికి వెళ్ళాలా? మన సమస్య తీరాలంటే చెప్పాలి బిడ్డలారా, ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్ చాలా చక్కగా చెప్పారన్న. ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే మన సమస్య తీరుతుంది. లేనివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యాలరా, నువ్వు ఏదైనా చేయాలంటే ఏం చేయగలుగుతాడు? మనం ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయితే చెప్తున్నా చూడండి, నా దేవుడు ఏమని చెప్పుకున్నాడు? నేను ఉన్నవాడును అన్నాడు. ఎవరట? ఆయన ఉన్నవాడు, బాగా ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. నీకు సమాధానం కావాలా? ఆయన దగ్గర ఉంది. నీకు శాంతి కావాలా? ఆయన దగ్గర ఉంది. నీ సమస్య, కుటుంబ సమస్యకి విడుదల కావాలా? ఆయన దగ్గర ఉంది. ఆర్థిక సమస్య ఆయన దగ్గర ఉంది. సమస్తము ఉన్నవాడు ఆయన. ఉన్నవాడి దగ్గరికి కాకుండా లేనోడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఏమవుతుంది? నువ్వు వెళ్తున్న వ్యక్తి దగ్గరికి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, లేనోడు ఆయన. ఏదో నువ్వు చూస్తున్నది ఉన్నదేమో బహుశా 4 డబ్బులు, బట్ సమస్తం ఉన్నవాడు ఆయన. ఎవరు? యేసయ్య. ఆయన ఉన్నవాడు. నువ్వు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగకుండా లేనోడి దగ్గరికి వెళ్తే నేనేమనాలా? ఏమనాలా బిడ్డలారా? కాబట్టి మన దేవుడు ఉన్నవాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆయనే చెప్పాడు, ఏమన్నాడు? నేను ఉన్నవాడు అన్నాడు. ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. అయినా కాబట్టి ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అడిగితే నీ సమస్య తీరుతుంది. నీకేది కావాలితే అది ఆయన దగ్గర ఉన్నది బిడ్డలారా. నీకు మనశ్శాంతి కొరవైందా? ఆయన దగ్గర ఉన్నది. సమాధానం లేదా? ఆయన దగ్గర ఉన్నది. నీకు ఏ కొరత తీరాలన్నా ఆయన దగ్గర ఉన్నది బిడ్డలారా, ఉన్నది. కాబట్టి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన నా యేసయ్య, ఆయన బాగా ఉన్నవాడు, సమస్తం ఉన్నవాడు ఆయన. నువ్వు ఆయన వదిలేసేసి లేనివాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు. హల్లెలూయా. రైట్. నా బిడ్డలారా, నువ్వు ఒక్క సత్యాన్ని తెలుసుకో ఈ సభల్లో. ఒకటి ఏంటంటే, ఏ సమస్య వచ్చినా తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన చూడాలనుకో, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకో.